ఈ మధ్యనే డాక్టర్ జాన్ సార్నోస్ గారి బుక్ ఒకటి చదివిన. 'ది మైండ్ బాడీ ప్రిస్క్రిప్షన్' అనే పుస్తకం. ఆ బుక్ యొక్క సారాంశం ఏంటిదంటే, మన బాడీ లోపల కొన్ని పెయిన్స్ వస్తా ఉంటాయి. వాటికి ఎటువంటి బయోలాజికల్ ఆరిజిన్ లేకున్నా గానీ, దానికి గల ప్రధాన కారణం ఏంటిదంటే రిప్రెస్డ్ ఎమోషన్స్. అంటే ఏంటిది? యాంగర్ గానీ, యాంగ్జైటీ గానీ, గిల్ట్ గానీ, ఈ ఎమోషన్స్‌ని మనం ఎవ్వరికీ కనపడకుండా తొక్కిపెట్టి లోపలనే అదిమి పెట్టి పెడతాం. కంట్రోల్ చేసుకుంటా ఉంటామన్నట్టు. ఒక రకంగా సప్రెస్ జేసేస్తాం. కానీ ఈ ఎమోషన్స్ అనేటివి ఫిజికల్ పెయిన్ రూపం లోపల బయటికి వస్తా ఉంటాయి అని జాన్ సార్లోస్ గారంటారు. దీనికొక పేరు గూడా పెట్టిండ్రాయన. టెన్షన్ మయోసైటిస్ సిండ్రోమ్ అని. సింపుల్‌గా జెప్పాలంటే మన అన్‌కాన్షియస్ మైండ్ అనేది ఈ సప్రెస్ జేసిన ఎమోషన్స్‌ని హ్యాండిల్ జేయడానికి కావాలని ఒక డిస్ట్రాక్షన్ లెక్క మన బాడీ లోపల ఫిజికల్ పెయిన్‌ని ఏర్పాటు చేస్తదని ఇతను జెప్తాడు. ఇందులోపల ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏం చెప్పిండంటే మైండ్ బాడీ అలయన్స్. మన మనసు శరీరం పైన ఏ విధంగా ప్రభావం చూపుతది. మన శరీరం మన మనసు పైన ఏ విధమైన ప్రభావం చూపుతా ఉంటది. కొన్ని సందర్భాల లోపల మనం ఎదుర్కొంటున్న పెయిన్ ఇది ఫిజికల్ కాదు. దీని ఆరిజిన్ సైకలాజికల్ డెప్త్‌లో ఉంది అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పెయిన్ సబ్సైడ్ అయితది అని ఇతని ప్రధాన నమ్మకం. ఇతను ఈ బుక్ రాసిన టైం లోపల చాలా ఫ్లాక్ ఎదుర్కొన్నాడు మెడికల్ కమ్యూనిటీ నుండి. ఎందుకు? ఇందులోపల అతనేమన్నాడంటే పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు. అనవసరమైన సర్జరీస్ అవసరం లేదు. మనం మన జీవితం లోపల కాస్త సెల్ఫ్ రిఫ్లెక్షన్‌ని తీసుకొచ్చుకొని, కాస్త అవేర్‌నెస్, కాస్త ఎమోషనల్ హానెస్టీ మన జీవితంలో తీసుకొచ్చుకుంటే చాలా వరకు సమస్యలు సన్నగిల్లుతాయి, సర్దుకుంటాయి అని చెప్పిండు. ఈ బుక్కు చదవడానికి కాస్త బోరింగ్ ఉంటది. కానీ తప్పకుండా చదవండి. ఏదైనా బాడీ లోపల నిగలుంటే, పెయినుంటే దాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతది. నెక్స్ట్ థెరపీ సెషన్‌లోకి వెళ్దాం.